ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి T20 మ్యాచ్లు నడుస్తున్నాయి. దీనిలో భాగంగా సెమీస్లో ఇండియా ఇంగ్లాండ్తో తలపడనుంది నేడు. దీనికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి క్రికెట్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొన్నటికి మొన్న ఉత్కంఠభరితమైనటువంటి పోరులో విజయం సాధించింది. అలాగే న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికాలో న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా మీద ఘన విజయం సాధించి ఆల్రెడీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈరోజు గెలిచిన మ్యాచ్ ఎవరైతే ఏ టీం గెలుస్తుందో ఆ టీము ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది. దీనికి సంబంధించి క్రికెట్ అభిమానులు మనతో ఉన్నారు. వారి అభిప్రాయం మనం తెలుసుకుందాం. మొత్తం మీద చాలా క్రికెట్ అంటేనే బాలు బంతికి చాలా ఉత్కంఠభరితమైనటువంటి మలుపులు ఉంటాయి. చాలా ఆసక్తికరమైనటువంటి క్రీడ. దీనిలో సెమీస్లో మనం తలపడుతున్నాము. ఈరోజు ఎట్లా చూస్తారు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? క్రికెట్ మన ఇండియాలో ఒక టాప్ పొజిషన్లో నడుతుంది. పుట్టిన ప్రతి పిల్లోడు కూడా క్రికెట్ అంటే ఒక బాల్ పట్టుకొని బ్యాట్ పట్టుకొని ఆడేటువంటి మన ఇండియా ఈరోజు సెమీఫైనల్ ఇండియా ఇంగ్లాండ్. మరి సెమీఫైనల్లో ఈరోజు కంపల్సరీ మనమే కప్పు ఈరోజు ఫైనల్కి పోతాం. దేనికంటే గతంలో కూడా వాళ్ళని ఓడగొట్టి మనమే ఫైనల్లో గెలిచినాం. అంతకుముందు 2 సార్లు ఓడిపోయినప్పటికి కూడా లాస్ట్ టైం మనమే గెలిచినాం. మరి ఈసారి కూడా సంజు శాంసన్ మరి అతను కూడా ఒక మంచి ఫామ్లో ఉన్నాడు, నెంబర్ 1 ఉన్నాడు. మరి మన తెలుగు కుర్రోడు తిలక్ కూడా అతను కూడా ఒక మంచి ఇప్పుడు నెంబర్ 1లోకి వచ్చిండు. మరి అతనే కాకుండా మరి అభిషేక్ శర్మ మరి ఫామ్లోకి వస్తున్నాడు. మరి అతను కూడా మన దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ప్రతి ఫస్ట్ నెంబర్ నుంచి లాస్ట్ వరకు కూడా మనోడు బ్యాట్స్ అందరూ కూడా నెంబర్ 1 బ్యాట్స్మెన్ ఉన్నారు. ఈరోజు ఇదే ఇంగ్లాండ్ మీద మరి ఈరోజు కొట్టి లాస్ట్ ఫైనల్కి పోయి ఆ ఫైనల్లో కూడా తప్పకుండా మనము ఫైనల్లో కూడా మనం కప్ సాధించడానికి ఉంటుంది. లాస్ట్ టైం మనమే కప్ సాధించడం. ఈరోజు మనకు బుమ్రా కూడా మంచి బ్యాట్స్మెన్ బౌలరు. మరి రాబోయే ఇప్పుడున్నటువంటి దాంట్లో ఎదురు చూస్తున్నటువంటి ఈరోజు ఏంటంటే మన ఇండియాలో ఒక టాప్ పొజిషన్లో క్రికెట్ ఉంది కాబట్టి తప్పకుండా మనం ఫైనల్లో పోయి ఫైనల్లో మనం కంపల్సరీ విన్ అవుతాం. మొత్తం మీద ఒక ఆశావహ దృక్పథంతోనైతే చెప్తున్నటువంటి పరిస్థితి. టాప్ టు బాటం చాలామంది ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేస్తుంటారు. క్రికెట్ బ్యాటింగ్ పర్ఫామ్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువనే ఉంది. ఈరోజు ఎలా ఉండబోతున్నది మన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సంబంధించి? నాకు తెలిసి మొన్న సంజు శాంసన్ ఈ మధ్యలో ఫామ్లో లేడు. మొన్న ఈ మధ్యలోనే లాస్ట్ మనం క్వార్టర్ ఫైనల్స్ సూపర్ 8లో క్వార్టర్ ఫైనల్స్ లాంటి మ్యాచ్లో సంజు శాంసన్ 97 పరుగులు కట్టి ఒక్కడే నిలిచి ఇండియా మ్యాచ్ని గెలిపించడం జరిగింది. దాని ద్వారా మనం ఈరోజు సెమీఫైనల్కి వచ్చాము. అదే కంటిన్యూషన్గా సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అగ్రెసివ్గా ఉన్నారు. ఎట్టు తిరిగి ఫైనల్లో కొట్టాలి. బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ ఎవరు కొట్టలేదు. ఇండియా T20 వరల్డ్ కప్ ఎవరు కొట్టలేదు. మనం కొట్టి చరిత్ర సృష్టించాలని మళ్ళీ హోమ్ టీంలో అంటే మ్యాచెస్లో హోమ్లో జరిగిన వరల్డ్ కప్లో ఎవరు ఇంతవరకు సిరీస్ సాధించలేదు. మనోళ్ళు సాధించి చరిత్ర తిరిగి రాద్దామని చూస్తున్నారు. దానికి గాను ప్రతి ఒక్కరూ అగ్రెసివ్గా ఉన్నారు. విత్ కోచ్తో సహా అందరూ అగ్రెసివ్గా ఉండి ఇండియాను ఎలా గెలిపించి చరిత్ర సృష్టించాలని చూస్తున్నారు. ఏ అంశాలు మనకి సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇవాళ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జరిగేటువంటి వాంఖేడేలో జరుగుతున్నటువంటి మ్యాచ్? ఈరోజు మన మ్యాచ్ వాంఖేడేలో జరుగుతుంది కాబట్టి అది మనకు చాలా ప్లస్ పాయింట్. ఎందుకనంటే ఇండియాలో జరుగుతుంది, అది వాంఖేడే లాంటి స్టేడియంలో జరగడం అనేది మన ఇండియాకు చాలా బెటర్. అండ్ కాకపోతే ఏంటి అంటే మనకు కొంచెం డ్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాంఖేడేలో ఆడిన అనుభవం సూర్యకు కానీ తిలక్ కానీ బుమ్రాకు కానీ ఉంది. ఒకవేళ డ్యూ ఫ్యాక్టర్ లాంటివి అయితే రాదు. ఒకవేళ వచ్చినా కానీ మనకు బుమ్రానే డ్యూలో ఆడినా డ్యూ లేకుండా ఆడినా బుమ్రా ఈజ్ అలగ్. మరి ఇంకోటి ఏంటంటే మొన్నటిదాకా అంటే టాప్ ఆర్డర్లో కొంతమంది అటు ఇటుగా ఉన్నారు. ఇప్పుడు సంజు ఫామ్లోకి వచ్చాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ కొంచెం స్టార్టింగ్లో ఆడి ఒక మ్యాచ్ ఆడి అన్నారు. ఇప్పుడు కొంచెం బ్రేక్ వచ్చింది వాళ్ళకు. సో ఏంటి అంటే ఇప్పుడు ఈ సెమీసార్ ఫైనల్లో ఏదైనా కానీ మ్యాక్సిమం వాళ్ళలో ఎవరైనా ఒకరు క్లిక్ అయితే చాలు. మిడిల్ ఆర్డర్ మనకు కన్సిస్టెంట్గా ఉంది. తిలక్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయినా కానీ ఇప్పుడు చాలా ఉన్నాడు. సూర్య కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. అండ్ లోవర్ ఆర్డర్లో ఏంటంటే మనకు హార్దిక్ దూబే ఉన్నారు కాబట్టి సో చీజింగ్ అయితే మనకు ఈజీగా అంటే ఈజీగా వరుసగా 2 4లు కొట్టడంతో దూబే మ్యాచ్ టర్న్ చేసి అదే చెప్పా. లోవర్ ఆర్డర్లో మనకు దూబే కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. ఇదే ఆల్రెడీ హిట్టర్, బట్ ఏంటంటే కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. లోవర్ ఆర్డర్లో కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ వేరు, టాప్ ఆర్డర్లో వేరు. కాబట్టి అంటే లోవర్ ఆర్డర్లో కన్సిస్టెంట్గా ఆడడం, మనకు తోడుగా హార్దిక్ లాంటి ప్లేయర్లు ఉన్నాడు కాబట్టి మనకు పెద్ద డ్యూ వచ్చినా సరే మనకు బుమ్రా లాంటి బౌలర్ ఉండడం అనేది చాలా వరకు ప్లస్ పాయింట్. సో ఈరోజు జరగబోయే మ్యాచ్లో 100% ఇండియాదే విజయం, అందులో ఎలాంటి డౌట్ లేదు.
మొత్తం మీద ఇండియాదే విజయం అనేటువంటి కాన్ఫిడెన్స్తో వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మీరు చెప్పండి ఎట్లా చూడొచ్చు, ఏ అంశాలు పాజిటివ్గా ఉంటాయి, బౌలింగ్ ఇంకా మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉందా మనకి? బౌలింగ్ విషయానికి వస్తే మనకు బుమ్రాని మించిన బౌలర్ లేరు. వరల్డ్ నెంబర్ 1 బౌలర్ బుమ్రా. సో బుమ్రాకి తోడుగా హర్షదీప్ సింగ్ కొంచెం ఫామ్లోకి వచ్చిందంటే మన ఇండియాని కొట్టేటోళ్ళే లేరు. ఆల్రెడీ బ్యాటింగ్ లైనప్లో కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. అభిషేక్ శర్మ కాకపోతే ఈశాన్ కిషన్ కాకపోతే ప్రీవియస్లీ మనకు సంజు శాంసన్ తోటి కొంచెం ఇబ్బంది అవుతుండే, కానీ సంజు శాంసన్ కూడా ఫామ్లోకి వచ్చాడు. సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సూర్య అందరూ బ్యాటింగ్ లైనప్ అనేది 8th నెంబర్ వరకు బ్యాటింగ్ లైనప్ ఉన్నది. ఈజీగా ఫస్ట్ బ్యాటింగ్ అయితే 250 100% కొడతారు ఇంగ్లాండ్ మీద. ఆల్రెడీ మనకు వాళ్ళతో సిరీస్ అయినప్పుడు ఆల్రెడీ మనదే పై చేయి, ఇండియాదే పై చేయి. సో మనకు ఇంగ్లాండ్ తోటి ఎలాంటి అది లేదు. 100% మనకు ఫైనల్లోకి వెళ్తుంది. ఫైనల్లో కూడా ఇండియానే కప్పు కొడుతుంది. ఇంకా బౌలింగ్ అంశానికి వస్తే ఒక వరుణ్ చక్రవర్తి కొంచెం అదవుతున్నాడు, కానీ ఈ ఇంగ్లాండ్ తోటి ఈరోజు మ్యాచ్లో 100% బ్యాకప్ ఇస్తాడు, కమ్బ్యాక్ ఇస్తాడు. సో 100% ఎటు చూసినా కూడా మనదే ఈసారి 2026 వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ ఇండియాదే. సూర్య ఆధ్వర్యంలో, గౌతమ్ గంభీర్ కోచ్ ఆధ్వర్యంలో మనమే కప్పు కొడుతున్నాం. సెలబ్రేషన్స్ కూడా చేసుకోబోతున్నాం ఈసారి. మొత్తం మీద ఒక కాన్ఫిడెన్స్ అయితే ఈ క్రికెట్ ప్లేయర్లలో చూసాము. ఓపెనింగ్ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్స్ యాజ్ వెల్ యాజ్ బౌలర్స్, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూసేటువంటి క్రీడాకారులు సైతం మంచిగా రాణిస్తున్నారు. బాంబేలో వాంకెడే స్టేడియంలో జరగబోయేటువంటి క్రికెట్ సెమీఫైనల్లో విజయం మందే, కప్పు సైతం గెలిచే దిశగా ఖచ్చితంగా దూసుకుపోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. లెట్స్ వెయిట్ అండ్ సీ. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.